ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ఆడవారి నెలసరికి సంబంధించి మనకు సంబంధించిన ప్రముఖులు పెద్దవాళ్ళు శాస్త్రాలను అనుసరించి ఎన్నో రకాల విషయాలు చెప్తూ వస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నెలసరి 5 రోజులు ఏదైతే ఉందో ఈ 5 రోజులు కూడా ఆడవారు అన్ని పనులకు దూరంగా ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయానికి వెళ్ళటం విషయాల్లో ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో మనం గత కొన్ని రోజులుగా ఒక వీడియో అయితే చూస్తున్నాము. ఏంటి ఆ వీడియోలో తను చెప్పిన విషయం ఏంటి అంటే నెలసరి సమయంలో దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఉండటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమీ లేదు, అలా ఉండటం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. నేనైతే గత 4 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో ఉంటున్నాను. ప్రత్యేకించి నెలసరి వచ్చిన ఈ 4-5 రోజుల్లో అమ్మవారికి ఆరాధనలు, అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యం, నివేదనలు ఇవన్నీ కూడా చేస్తుంటాను. ఇది చేయటం వలన నాకైతే ఏ నష్టం కలగలేదు. కాబట్టి మీ అందరికీ కూడా ఎటువంటి నష్టం కలగట్లేదు అనే ఒక విషయాన్ని తను వీడియో రూపంలో మనందరికీ తెలియచేసినట్టుగా కనిపిస్తోంది. అమ్మా, నేను ఒక విషయం అడగాల. నీకు పీరియడ్స్ ఉన్నాయి, గుడికి వచ్చినావు, మరి ఏం కాదా? అంటే పీరియడ్స్ ఉంటే గుడికి రావద్దా? ఏమో రావద్దు అంటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు. నువ్వు 4 years నుంచి నన్ను చూస్తున్నావు. అదే అందుకోసంకే నాకు ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసం. నువ్వు లాస్ట్ 4 years నుంచి చూస్తున్నావు ఇక్కడ నిన్ను. నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు, అమ్మవారికి అలంకరణలు చేసినావు, ప్లస్ మరి అన్నీ చేసినావు, మరి నీకు ఏం జరుగుతలేదు. దానికోసమే చాలా మంది భయపడుతున్నారు. దానికోసమే క్వశ్చన్ అడుగుతున్నాను. 100% నువ్వు చూస్తూ వస్తున్నావు. నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన, అలంకరణ చేసిన, వాళ్ళకి నైవేద్యం పెట్టిన, అన్నీ చేసిన నేను పీరియడ్స్ ఉన్నప్పుడు. అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు. మన పూర్వీకులకి తెలియక, అంటే మన పెద్దవాళ్ళకి, పూర్వీకులు అంటే వాళ్ళని తప్పుగా చెప్పొద్దు నేను, ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక కారణానికే పెట్టిండ్రు. పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఏదన్నా అంటే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళొద్దు అని పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డెన్ డేస్లో మన దగ్గర ఇంత మెడికల్గా అడ్వాన్స్డ్గా మనం లేము. సో శానిటరీ ప్యాడ్స్ అని కొన్ని థింగ్స్ ఉంటాయి ఒక అమ్మాయికి పీరియడ్స్ టైంలో యూజ్ చేసే థింగ్స్, అవన్నీ మనకి సేఫ్టీస్ లేక దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఒక అమ్మాయి అన్సెక్యూర్డ్ లైక్ సేఫ్టీ ఫీల్ అవ్వదు అనే ఒకే ఒక కారణానికి, అండ్ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడం కోసము అని చెప్పి మన పెద్దవాళ్ళు గుళ్ళకి వెళ్ళొద్దు, పూజలకి వెళ్ళొద్దు అని చెప్పిందే. కానీ అది అసలు తప్పే కాదు. అది ఒకవేళ తప్పైతే ఈ సృష్టి లేదు, ఈ మనిషి పుట్టుకనే లేదు, ఏదీ లేదు. అయితే ఈ విషయం గురించి మన పెద్దవాళ్ళంతా శాస్త్రాలను అనుసరించి చెప్పిన విషయం అంతా కూడా, మన శాస్త్రాల్లో ఉన్నదంతా కూడా తప్పుతో పట్టించే ప్రయత్నమే జరుగుతోందా, అసలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భగవద్గీత ప్రచారకురాలు గోవింద సేవా సత్యభామ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గోవిందాయ నమః. ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ జయ శ్రీరామ్, నమస్కారం. పీరియడ్స్లో కూడా గుడికి వెళ్ళి అమ్మవారికి నేను పూజ చేస్తాను, తప్పేమీ లేదు అనే ఈ టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి యూట్యూబ్లో అంతా కూడా వేడిగా చర్చించుకుంటున్నారు. నేను వాళ్ళకు సంబంధించిన వీడియోస్, ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా చూశానండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్న విషయం అయితే పూర్తిగా అర్థమైంది. ముందుగా వాళ్ళకు ఒక పర్టిక్యులర్ ఒక ఎథెంటిక్ గురు పరంపర లేదండి. ఒక సాంప్రదాయము, గురు పరంపర, ఒక గురుదేవుడు, మంత్రజపము, ఒక దీక్ష, సాధన ఇలాంటివి ఏమీ ఉన్నట్లుగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళకి పైన ఒక గురు పరంపరలో గురువులు, ఆచార్యులు ఉన్నట్లయితే వీళ్ళు ఇలా తయారయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు మంచి చెడు తెలియజెప్తారు, శిష్యులకి చక్కగా శిక్షణ ఇచ్చి నేర్పుతారు. వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. గురు పరంపర, గురువులు, ఒక సాంప్రదాయం ఉంటే వీళ్ళకి భయం, భక్తి కూడా ఉంటుంది. మనం ఇలాగా తెగించిన పనులు చేయకూడదు, వీళ్ళందరూ ఒప్పుకోరు మన వాళ్ళు అనే ఒక భయమైనా ఉంటుంది. వీళ్ళకి భయం లేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ బుద్ధికి, మనసుకి తోచిన పనులు వీళ్ళు ఇవే కరెక్టేలే అని చేసేస్తున్నారు. చేస్తారు వీటిని ఇలా పబ్లిక్లో వీడియోస్ వదిలి జనాలపైన బలవంతంగా రుద్దుతున్నారు. వీళ్ళ వలన హిందూ మహిళలు చెడిపోతారు ముఖ్యంగా. అది నా బాధ. అందుకని నేను కూడా గోవింద సేవా ఛానల్లో దీని గురించి గట్టిగా కౌంటర్ వేస్తూ ఒక వీడియో చేశాను. ఇది చూడబోతే వీళ్ళ గుడిని ప్రమోట్ చేసుకోవడం కోసం, ప్రచారం కోసం కూడా ఇలాంటి పనులు చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళ ఇంటర్వ్యూస్ వీళ్ళు పదే ప్రస్తావిస్తున్న విషయం ఏమిటో తెలుసా?
అర్ధనారీశ్వర దేవాలయము ఇది ఎక్కడా లేదు, అసలు శాస్త్ర గ్రంథాల్లో కూడా లేదు. దీని గురించి మహామహా పండితులకి, ఆచార్యులకి, గురువులకు కూడా ఏమీ తెలియదు. మాకు మాత్రమే తెలుసు. మాకే ఏదో అమ్మవారు చెప్పింది, మేం గంగా కట్టించాము అని ఎంతసేపు ఉన్న ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు గుడి ప్రమోషన్ ఎక్కువగా చేసుకుంటున్నారు. వీళ్ళ గుడిని హైలైట్ చేసుకోవడం కోసము, జనాల్ని బాగా అక్కడికి రప్పించడం కోసము ఒక వ్యాపారాన్ని భక్తి పేరుతోటి బాగా విస్తరింపజేయడం కోసము, అందుకు హిందూ మహిళలు చాలా అవసరం కాబట్టి ఇలాంటి ట్రెండ్ ఒకటి తీసుకొచ్చి యూట్యూబ్లో పాపులర్ అవ్వాలి అనే ఒక ప్లాన్ తోటి ఇదంతా చేశారని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆ మహిళ ఏం చెప్తుందంటే, పాత రోజుల్లో ఏం సౌకర్యాలు లేవు కాబట్టి మహిళలను కాస్త దూరంగా పెట్టారు ఈ పీరియడ్ సమయంలో. ఇప్పుడు మనకి స్టే ఫ్రీలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ శుభ్రంగా చేసుకోవచ్చు అని ఆవిడ చెప్పింది ఒక వీడియోలో. అంతేకాకుండా అమ్మవారే నన్ను పీరియడ్స్లో కూడా చెయ్యని చెప్తుంది. ఇంట్లో శవం ఉన్నా సరే దేవాలయంలోకి వచ్చి గర్భగుడిలో ఈ పూజలు అవన్నీ చెయ్యవనేసేసి అమ్మవారే చెప్తుంది. అవన్నీ మాకు అమ్మవారు వాక్కు ద్వారా చెప్పింది కాబట్టి అవే కరెక్టు. ఈ పురాణాల్లో ఏమైతే ఉన్నాయో, లేదంటే పారంపరాగతంగా మనకి గురు పరంపర ద్వారా నేర్చుకున్న విషయాలు అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పులు అని వాళ్ళు కంప్లీట్గా హిందువులని, సనాతన ధర్మాన్ని, వాన్మయాన్ని కూడా అవమానం చేస్తున్నారు. వీళ్ళు ఎలా హిందువులు అవుతారో మరి నాకు అర్థం కావడం లేదు. అమ్మా, నేను ఒక విషయం అడగాల. నీకు పీరియడ్స్ ఉన్నాయి, గుడికి వచ్చినావు, మరి ఏం కాదా? అంటే పీరియడ్స్ ఉంటే గుడికి రావద్దా? ఏమో రావద్దు అంటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు. నువ్వు 4 years నుంచి నన్ను చూస్తున్నావు. అదే అందుకోసంకే నాకు ఈ డౌట్ వచ్చి ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసం. నువ్వు లాస్ట్ 4 years నుంచి చూస్తున్నావు ఇక్కడ నిన్ను. నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు, అమ్మవారికి అలంకరణలు చేసినావు, ప్లస్ మరి అన్నీ చేసినావు, మరి నీకు ఏం జరుగుతలేదు. దానికోసమే చాలా మంది భయపడుతున్నారు. దానికోసమే క్వశ్చన్ అడుగుతున్నాను. 100% నువ్వు చూస్తూ వస్తున్నావు. నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన, అలంకరణ చేసిన, వాళ్ళకి నైవేద్యం పెట్టిన, అన్నీ చేసిన నేను పీరియడ్స్ ఉన్నప్పుడు. అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు. మన పూర్వీకులకి తెలియక, అంటే మన పెద్దవాళ్ళకి, పూర్వీకులు అంటే వాళ్ళని తప్పగా చెప్పొద్దు నేను, ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక కారణానికే పెట్టినరు. పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఏదన్నా అంటే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళొద్దు అని పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డెన్ డేస్లో మన దగ్గర ఇంత మెడికల్గా అడ్వాన్స్డ్గా మనం లేము. సో శానిటరీ ప్యాడ్స్ అని కొన్ని థింగ్స్ ఉంటాయి, ఒక అమ్మాయికి పీరియడ్స్ టైంలో యూజ్ చేసే థింగ్స్, అవన్నీ మనకి సేఫ్టీస్ లేక దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఒక అమ్మాయి అన్సెక్యూర్డ్ లైక్ సేఫ్టీ ఫీల్ అవ్వదు అనే ఒకే ఒక కారణానికి, అండ్ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడం కోసము అని చెప్పి మన పెద్దవాళ్ళు గుళ్ళకి వెళ్ళొద్దు, పూజలకి వెళ్ళొద్దు అని చెప్పిందే. కానీ అది అసలు తప్పే కాదు. అది ఒకవేళ తప్పైతే ఈ సృష్టి లేదు, ఈ మనిషి పుట్టుకనే లేదు, ఏదీ లేదు. ఈ దేవాలయ నిర్వాహకుడు, ఈ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు నాకు తెలీదు, ఇతడి వర్షన్ ఏంటంటే, ఏంటో తరతరాల నుంచి ఆడపిల్లని పీరియడ్స్ పేరుతో అవమానిస్తున్నారట, బలవంతంగా పీరియడ్స్ ఆపించడానికి టాబ్లెట్లు మింగిస్తున్నారట, ఆడపిల్లల్ని అలాంటి పరిస్థితుల్లో నుండి అభ్యుదయం వైపుకు, వికాసం వైపుకు నడిపించడానికి సంఘ సంస్కర్త కృషి చేస్తున్నట్లుగా బాగా బిల్డప్ ఇస్తూ మాట్లాడుతున్నాడు. అదంతా చాలా తప్పండి. ఉదాహరణకి ఇతడి వర్షన్ ఎలా ఉందంటే, ఒక గృహప్రవేశం డేట్ పంతులు గారు ఫిక్స్ చేస్తే ఆ డేట్కి ఆ ఇంట్లో ఆడపిల్లకి కానీ పీరియడ్స్ వచ్చేట్టుగా ఉంటే టాబ్లెట్లు మింగిస్తున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయికి రేపు గర్భవతి పరిస్థితి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా సమాజం పట్టించుకోవడం లేదు, ఈ హిందువులు పట్టించుకోవడం లేదు. మేము గొప్ప అభ్యుదయవాదులం కాబట్టి ఇలాంటి విషయాలను కంప్లీట్గా సమాజంలో నుండి తీసేయాలని, దేవాలయాల్లోకి పీరియడ్స్ ఉన్న మహిళలను కూడా రమ్మని చెప్తున్నాము అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేయాలని, ఏదైనా శుభకార్యానికి, గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, శంకుస్థాపన, వీటికి వేడికైనా సరే డేట్ ఫిక్స్ చేయాలి అనుకుంటే కనీసం ఆ ఇంటి యజమాని ఇంట్లో మహిళలతో మాట్లాడతాడు. ఆ రోజుల్లో ఏమైనా అవాంతరాలు ఉంటాయా అని. మహిళలకు సహజంగా పీరియడ్స్ వచ్చేది 2-3 రోజుల ముందే కాస్త డేట్ అటు ఇటుగా అర్థమవుతుంది. ఇంట్లో తల్లికి అలాగే కూతురు ఉంటే కూతురికి డేట్స్ ఎప్పుడో ఏమిటి విషయాన్ని చర్చించుకున్న తర్వాతే దానికి అనుగుణంగానే ఎవరైనా ముహూర్తం పెట్టించుకుంటారు. మగవాళ్ళు మరీ అంత దారుణంగా రాక్షసులాగా ఏం లేరండి సమాజంలో. వాళ్ళు కూడా ఇంట్లో భార్యని, పిల్లల్ని అడుగుతారు. ఒక విషయం, కుటుంబానికి సంబంధించి ఒక ఫంక్షన్, ఒక శుభకార్యము 10 మంది వచ్చి చేసేదైనప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళని సంప్రదించే వాళ్ళకు కూడా అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. మా అందరికీ కుటుంబాలు ఉన్నాయి, మా ఇళ్లలో శుభకార్యాలు జరగడం లేదా, ఏమైనా శుభకార్యాలకి టాబ్లెట్లు వేసుకుంటున్నామో చెప్పండి. అలాగే కొన్ని చోట్ల టాబ్లెట్లు కూడా వాడుతున్నారు అంటే అది వాళ్ళ అజ్ఞానము. వాళ్ళకి సరిగ్గా ప్లాన్ చేసుకోవడం తెలియదు. ఆ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం అనేది సంవత్సరానికి ఒకటి ఉంటుందండి. ముహూర్తాలు నెల పొడుగుతా
ఉంటూనే ఉంటాయి. ఎవరైనా అజ్ఞానంతో అలా చేస్తే అది తప్పు, అలా చేయకండి, మహిళలకి ఆ మాత్రం స్వాతంత్రం ఇవ్వండి, టాబ్లెట్లు వేసుకోవడం కాదు, ఆ తర్వాత వేరే ఇంకేదైనా ముహూర్తంలో చేయించుకోండి అని మనం ఒక అవేర్నెస్ కలిగించాలి. కానీ ఇదేదో అరాచకం జరుగుతుంది మహిళల పట్ల అని వీళ్ళు అదేదో కడిగేయడానికి అన్నట్లుగా ఏం కాదు గుళ్ళకొచ్చి పూజలు చేయొచ్చు అని చెప్తున్నారే. గుళ్ళకొచ్చి పూజలు చేసేది కష్టం కాదా? మహిళలని పీరియడ్స్లో కాస్త దూరంగా ఉండు అన్నది రెస్ట్ ఇవ్వడం కోసం. నువ్వు కష్టపడకు, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది, రక్తస్రావం అవుతూ ఉంటుంది, ఈ యోని కండరాలు, నడుము, పొట్ట, పొత్తి కడుపు అంతా కూడా నొప్పిగా ఉంటుంది, లో ఫీవర్ ఉంటుంది, చలిగా ఉంటుంది, వీక్గా ఉంటారు, నీరసంగా ఉంటుంది. కాబట్టి శుభ్రంగా రెస్ట్ తీసుకోమనేసి పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆ టైంలో బలమైన ఆహారం పెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు పాపము సింగిల్ కుటుంబాలు అయి ఉండి అలా కుదరడం లేదు. మహిళలు పాపము డేట్లో కూడా కష్టపడుతున్నారు, జాబ్స్ కూడా వెళ్తున్నారు, లోకల్ ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి డేట్లో కూడా కష్టపడి ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దామని అలా డేట్లో ఉన్నప్పుడు కూడా మీరు కష్టపడి గుళ్ళలోకి వచ్చేయండి, గుళ్ళలోకి వచ్చి పూజలు చేసేయడం, పొర్లుడు దండాలు పెట్టేయడము, ప్రదక్షిణలు చేసేయడము, గుళ్ళల్లో ఏదైనా కొండ ఉంటే ఆ మెట్లన్నీ ఎక్కి గుళ్ళకి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేసేయండి అని మహిళలను ఇంకా ఎక్కువ కష్టాలు ప్లాన్ చేయాలని కదా వీళ్ళ ఉద్దేశం. మరి వీళ్ళు ఎక్కడ మహిళలకు రెస్ట్ ఇస్తున్నట్టు? వీళ్ళ గుడి వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళేవో పైత్య పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా సనాతన ధర్మానికి మన పెద్దలు, పూర్వీకులు, ఆచార్యులు, మహర్షులు, ఋషులు, తపస్సంపన్నులు ఎందుకు చెప్పారో అవన్నీ కూడా గాలి కొదిలేసి పక్కదారి పట్టించి అది వీళ్ళకి అర్థం చేసుకోవడం చేతగాక కనీసం అర్థం చేసుకుందామే మన పెద్దలు ఎందుకు చెప్పారో అనే ప్రయత్నం కూడా చేయకుండా వీళ్ళకు తోచిన పైత్యాలు వీళ్ళు చేసేదే కాకుండా దాన్ని ఇష్టారాజ్యంగా పబ్లిక్లో కుదురుతున్నారంటే పబ్లిక్ని, హిందూ మహిళల్ని పాడు చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థతో అని భగవద్గీతలో స్పష్టంగా ఉందండి. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ప్రతి ఒక్కదానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది. శాస్త్రం ప్రమాణంగా ఉంది. ఎవడికి ఏ తోస్తే అది తీసుకొచ్చేసి ఇదే హిందూయిజం, ఇదే హిందూ ధర్మం అనేసి రుద్దేయడానికి కాదండి. వేరే మతాల్లో వాళ్ళు వాళ్ళ మత కట్టడం ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రార్థనా మందిరానికి కూడా పోనివ్వరు మహిళలని, అసలు ఎప్పుడూ పోనివ్వరు. కారణం ఏంటంటే ఆ మహిళలకి డేట్స్ లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మహిళలు రావడమే నిషేధం అని చెప్తారు. ఏది అక్కడికి పోయి చూపించండి వీళ్ళని అంటే వీళ్ళ టాలెంట్ అంతా కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే ప్రయోగిస్తారా వీళ్ళు? అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ధర్మానికి, శాస్త్రానికి విరుద్ధంగా మీ విపరీతాలు, మీ పైత్యాలు, మీ మానసిక స్థితిగతులు అనుసరించి మీరు చేసే చర్యలు ఏవైతే ఉంటాయో అవి మీ ఇళ్లలో తలుపులు వేసుకొని చేసుకోండి. మీకు తోచినవి మీ పైత్య పనులు మీరు చేసేసి పబ్లిక్లో వదిలితే పబ్లిక్ పాడైపోతుందండి. ఇలాంటి విషయాల గురించి చట్టరీత్యా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు శాస్త్ర ప్రమాణాలు లేకుండా, ఒక అథెంటిక్ గురు పరంపర లేకుండా, ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకుండా శాస్త్ర జ్ఞాన శూన్యులై ఉండి వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి తోచిని వీళ్ళు చేసి అవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తే పబ్లిక్ పాడైపోతున్నారు. సనాతన ధర్మానికి ఇలాంటి వల్ల చాలా ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళ గురించి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు వీళ్ళు చేసిన వీడియోలు చూసి హిందూ మహిళలు అసహ్యించుకుంటున్నారండి. ఒకసారి కామెంట్స్ పరిశీలించండి. హిందూ మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు అసహ్యించుకుంటున్నారు. మాకెవ్వరికి లేని దురదా బాధ మీకెందుకు, మేము బాగానే ఉన్నాం కదా, పీరియడ్స్ లో కూడా పూజలు చేయాలి, గుళ్ళకి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం కానీ అలాంటి ఆలోచనలు కానీ మాకు అసలు త్రికరణ శుద్ధిగా కల్లో కూడా లేవు. అలాంటి విషయాలకు మేము దూరంగా ఉంటాము. మేము శుభ్రంగా శారీరకంగా పవిత్రంగా ఉన్నప్పుడు మేము పూజలు కానీ ఏమైనా చేసుకుంటాము, పవిత్రమైన వస్తువులు ముట్టుకుంటాము. ఆ పరంపర మాకు చాలా బాగుంది, మాకు కన్వీనియంట్గా ఉంది, మేము అదే చేస్తాము. నువ్వెవరివి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు ఈరోజు హిందూ స్త్రీలే. ఏం చెప్తారు సమాధానము? హిందూ మహిళలే వీళ్ళ దాష్టికాలు ఒప్పుకోవడం లేదు, భరించడం లేదు, అసహించుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా, మరి ఎవరు రుద్దించడానికి ఈ వీడియోలు పెడుతున్నారు వీళ్ళు యూట్యూబ్ లో? ఇదిలా ఉంటే ఈ దేవాలయ నిర్వాహకుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, శరీరంలో అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది, ఆ విషయం పురాణాల్లో కూడా లేదు, సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది, నేనుగా నిన్న అర్ధరాత్రి 12 గంటలకు కనిపెట్టేశాను అని చెప్తున్నాడు. దాని ప్రకారం అంటే ఇతడి థియరీ ప్రకారం అట శరీరంలో కుడివైపు ఎడమవైపు ఉన్న పార్ట్స్ చూసుకుంటే కుడివైపు అవయవాలు స్ట్రాంగ్గా ఉంటాయట, ఎడమవైపు అవయవాలేమో వీక్గా ఉంటాయట. కారణం శరీరంలో కుడివైపు శివుడు ఉంటాడట, ఎడమవైపు పార్వతీదేవి ఉంటుందట. కాబట్టి ఎడమవైపు వీక్గా ఉంటాయట, కుడివైపు స్ట్రాంగ్గా ఉంటాయట అవయవాలు. ఈ మాట ప్రకారము స్త్రీలందరినీ అవమానించడం అవుతుంది. ఇప్పుడు ఇతడు చెప్పే ప్రకారము స్త్రీలందరూ వీక్, వాళ్ళు బలహీనులు అనే కదా అర్థం. పార్వతీదేవి, జగన్మాత పార్వతీదేవి వీక్ బలహీనురాలు అనే కదా ఇతని మాటలే అర్థం.
స్త్రీలని శక్తి స్వరూపంగా, జగన్మాత అంశావతారాలుగా, లక్ష్మీ స్వరూపంగా పూజించే సనాతన భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరూ చేరి శరీరానికి ఎడమవైపు స్త్రీతత్వము, కుడివైపు పురుషతత్వం కాబట్టి కుడివైపు అవయవాలు స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎడమవైపు అవయవాలు వీక్ గా ఉంటాయని చెప్తున్నాడండి ఈ పండితుడు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి మేము. ధర్మం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, శాస్త్రం ఏమిటి, వైదిక కర్మ ఏమిటి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇలాంటి కోహనా పండితులను చూసి నేర్చుకోవాలి మేము. ఎవరికైనా కూడా పని చేసేటప్పుడు ఎక్కువ కుడి చేతనే వాడతారండి. ఇప్పుడు మహిళలు గిన్నెలు వాష్ చేయాలి, కుడి చేయ వాడతారు. ఏ పని చేయాలి కావాలి, ఒక వస్తువు పట్టుకోవాలంటే ఎడం చేయి కాదు, ముందు కుడి చేతితో వాడతారు అనమాట. కొందరికి బై బర్త్ ఎడం చేతి వాడటం ఉంటుంది, వాళ్ళు ప్రతిదానికి కొంచెం ఎడం చేయి వాడతారు. మనకి చిన్నప్పటి నుంచి కుడి చేతి పనులు చేసి 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 కుడివైపు చేతులు కానివ్వండి, కుడివైపు భుజం కానివ్వండి బాగా స్ట్రాంగ్ అవుతాయి. దాంతో పోల్చుకుంటే ఎడవైపు కొంచెం సున్నితంగా ఉంటుంది. అదే ఎడం చేతి వాడకం చేసే వాళ్ళని చూడండి, బాగా ఎడం చేతి స్ట్రాంగ్గా ఉంటుంది, కుడి చేతి సున్నితంగా ఉంటుంది. అదేంటంటే మనం వాడి 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 అలా తయారవుతాయి. ఈ పండిత మహాశయుడికి ఆ మాత్రం కూడా తెలియదు. ఉదాహరణ ఏం చెప్తానంటే, గాజులు ఎక్కించుకోవాలంటే కావాలంటే కుడి చేతికి కష్టంగా ఎక్కుతాయి, ఎడం చేతికి ఈజీగా ఎక్కుతాయి చూడండి అంటారు. నిజమే, మనం పని చేసేటప్పుడు కుడి చేయి ఎక్కువ వాడతాం కాబట్టి, కుడి చేయి ఎక్కువ రఫ్గా ఉంటుంది కాబట్టి, కుడి చేయి ఎముకలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వర్క్ చేసి చేసి కాబట్టి కుడి చేతికి గాజులు ఎక్కించాలంటే కష్టము, ఎడం చేతికి ఈజీ. ఈ మాత్రం తెలియదండి ఇతడికి. అర్ధనారీశ్వర తత్వం అంటే ఈ సృష్టిలో ఆడ మగ ఇద్దరు సమానమని. ఎడం పట్లో ఆడది ఉంటుంది కాబట్టి ఆడది వీకు, కుడి పట్లో మగవాడు ఉంటాడు కాబట్టి మగవాడు స్ట్రాంగ్ అని కాదు అర్థం. అర్ధనారీశ్వర తత్వం అంటే భార్య భర్త లేదా ఆడ మగ ఇద్దరూ సమానమే, ఇద్దరూ గౌరవింపదగిన వారే, పూజింపదగిన వారే, ఇద్దరిని మర్యాదగా చూడాలి, ఆదరించాలి, ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అని చెప్పిన ఏకైక సాంప్రదాయం నా సనాతన ధర్మంలోనే కనపడుతుంది. అర్ధనారీశ్వర తత్వానికి అసలైన అర్థం అది. తత్వం అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలు లేకుండా ఉంటాయి. భార్య భర్త ఇద్దరు ఒకటే. భార్యను చిన్నచూపు చుట్టము లేదా భర్తను చిన్నచూపు చుట్టము అన్ని విధాలా తప్పు. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఒక బండికి ఎలా అయితే 2 చక్రాలు ఉంటే ఆ బండి కరెక్ట్గా సవ్య దిశలో పెడుతుందో, అలాగే ఒక కుటుంబము సంసారము సరిగ్గా నడవాలంటే భార్య భర్త ఇద్దరు సమానంగా ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి అని అర్ధనారీశ్వర తత్వానికి అర్థం. ఏదో ఒక గుడి కట్టేసి అది భారతదేశంలో ఎక్కడా లేదు, మేంగాంగా కట్టామంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేస్తున్న వ్యాపారము అమ్మవారిని శాక్తేయ సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని. ఈ విషయం గురించి ఎంతో మంది శాక్తేయ సాంప్రదాయంలో ఉపాసకులు కూడా, నిజమైన ఉపాసకులు కూడా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయాలంటే ఒక సాధన, ఒక అనుష్ఠానము, ఒక మంత్ర జపము, ఒక గురు పరంపర ఏమి అక్కర్లా. ఏదో ఒక అమ్మవారి విగ్రహం ఒకటి రెడీ చేయాలి, అక్కడ పెట్టేయాలి, గుడి కట్టాలి, మొదలు పెట్టాలి. నాకు వాక్ వచ్చేసింది, నాకు అమ్మవారు చెప్పింది, నాతో అమ్మవారు మాట్లాడుతుంది, మా ఇంట్లో అమ్మవారి గజ్జలు కట్టుకు తిరుగుతుంది. ఎక్కువ మంది అండి శాక్తేయ సాంప్రదాయాన్ని అమ్మవారి పేరుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ విషయం గురించి నేను గోవింద సేవ ఛానల్లో కూడా ఎన్నో అవేర్నెస్ కలిగించే వీడియోస్ చేశాను. ప్రతి వాళ్ళు మొదలు పెట్టేస్తాం, మీకేదో అమ్మవారి సాక్షాత్కారం అయిపోయింది, ఆవిడ కనపడింది, నాతో మాట్లాడుతుంది, నన్ను అలా చేయమంది, నన్ను ఇలా చేయమంది. వీళ్ళకి మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే వెళ్ళి మంచి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని వీళ్ళ రుగ్మత అంతా కూడా పబ్లిక్లో సోషల్ మీడియాలో వదిలేసి పబ్లిక్ని అందరూ హిందువుల్ని మానసిక రోగుల్ని మార్చకూడదు. అలాగా ఇలా మానసిక రోగాలు అందరికీ అంటించి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పబ్లిక్ని, హిందువుల్ని మానసిక రోగుల్ని, బలహీనుల్ని చేస్తున్నారు, భయగ్రస్తుల్ని చేస్తున్నారు. అసలు భయపడిపోతున్నారు చాలామంది. పూజలు అంటేనే ప్రతి ఒక్క విషయానికి కూడా భయపడిపోతున్నారు. కారణం ఇలాంటి వాళ్ళే. వీళ్ళకి తోచినవన్నీ చెప్పేస్తారండి. సమాజానికి అక్కర్లేని విషయాలు, పెను ప్రమాదం కలిగించే విషయాలు చెప్తారు వీళ్ళు. కాబట్టి ఇలాంటివి పెచ్చు పెరిగిపోకుండా, ఇలాంటివి ఏదైనా జరిగితే ఆదిలోనే తుంచి పడేసే, గొంతెత్తి ఏమిటదని ప్రశ్నించి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా హిందువుల్ని అప్రమత్తులను చేస్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తూ గట్టిగా చట్టరీత్యా కూడా అవసరమైతే చర్యలు తీసుకునేంత బలంగా హిందూ సమాజం తయారవ్వాలి. హిందువులందరూ ఇలాంటి విషయంలో సనాతన ధర్మానికి, మన వాన్మయానికి, మన శాస్త్రాలకు సపోర్ట్ చేయాలి. కానీ ఏదో గుడి కట్టి చిల్లర వ్యాపారం దుకాణాలు ప్రారంభించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన జీవితాలు, మన కుటుంబము, మన సమాజం, మన ధర్మమే పాడైపోతుంది. ఇలాంటి విషయాల గురించి హిందువులందరూ అప్రమత్తులై ఉండాలండి. మన పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడము మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టది మన మూర్ఖత్వము. మన పెద్దవాళ్ళకి ఎంతో తెలుసు, మన పెద్దవాళ్ళకి అంతా తెలుసు. గొప్ప విజ్ఞానవంతులు, గొప్ప వైజ్ఞానికులు. ఇంకా చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ చదువులు చదివిన తర్వాత మన బుర్రలే పడైపోయి మనకి ఏమీ తెలియదు. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన విధి విధానాలన్నీ కూడా మన మంచి కోసమే. దాంట్లో మహత్వం ఉంది, ఆరోగ్యం ఉంది, సైన్స్ ఉంది, మనకి మేలు చేసే విషయాలు ఉన్నాయి. కాబట్టి పెద్దలు చెప్పిన పద్ధతి ఎప్పుడు మనకి క్షేమం కలిగిస్తుంది, అదే పాటించండి. చిల్లర వీడియోలు చూసి ఇలాంటివన్నీ కూడా దయచేసి ట్రై చేయడానికి ప్రయత్నించి పాపం మూట కట్టుకోవద్దు. దోషభూయిష్టమైన పనులు చేయకండి. ఇలాంటి విషయాల గురించి చక్కగా హిందువులను చైతన్యపరుస్తూ ఉన్న ఐ డ్రీమ్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా
అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.